హలో అండి, అందరికీ నమస్కారం. మన మై మామ్స్ మ్యాజిక్ పాట్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో వండబోయే రెసిపీ పేరు వింటే మీ నోట్లో నీళ్ళు ఊరడం ఖాయం. ముక్క మెత్తగా ఉడికిన మటను, ఆ మసాలాలన్నీ పీల్చుకున్న ఆలు, అబ్బా ఆ కాంబినేషనే వేరు. మా ఇంట్లో అందరికీ ఎంతో ఇష్టమైన ఆలు మటన్ కర్రీని న్యాచురల్ స్టైల్లో ఎలా వండాలో చూసేద్దాం రండి. ముందుగా ఈ కర్రీ కోసం ఫ్రెష్ మటన్ తీసుకోవాలి. దీన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఆఖరణ కొంచెం పసుపు వేసి మరోసారి క్లీన్ చేసుకోవాలి. ఇలా పసుపుతో కడగడం వల్ల మటన్ మీద ఉండే బ్యాక్టీరియా పోవడమే కాకుండా నీచు వాసన కూడా రాదు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక ఈ కర్రీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సన్నగా తరిగిన ఉల్లిపాయలు. మటన్ కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే గ్రేవీ టేస్టీగా వస్తుంది. తర్వాత పచ్చిమిర్చి, ఇంకా ఫ్రెష్ టమాటా ప్యూరీ, ఇంకా మీడియం సైజులో కట్ చేసుకున్న ఆలు ముక్కలు, చివరగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు వేయాలి. ఇందులో నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలి. మా ఫ్యామిలీలో తరతరాలుగా వస్తున్న పద్ధతి ఇదండి. ఇలా మటన్లోని నీటిని ముందుగా ఎవాపరేట్ చేయడం వల్ల ముక్కకి ఉన్న నీచు వాసన పూర్తిగా పోయి కర్రీ ఎంతో కమ్మగా వస్తుంది. నీళ్ళన్నీ పోయాక ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా సేపు ఈ మటన్ ముక్కలన్నీ మూత పెట్టి వేయించుకోవాలి. తరువాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఉల్లిపాయలు మెత్తబడే వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా వేగినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలన్నీ వేసి కలిపి మళ్ళీ కాసేపు మూత పెట్టి మగ్గించాలి. ఆలు కాస్త మగ్గాక సరిపడ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలపాలి. కాసేపటి తర్వాత కారము, టమాటో ప్యూరీ, పసుపు, గరం మసాలా మరియు జీలకర్ర పొడి కూడా వేసుకొని ముక్కలకు పట్టేలాగా బాగా కలపాలి. మసాలాలు పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటేనే కర్రీకి అసలైన రుచి వస్తుంది. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి మటన్ ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మీరు కావాలంటే కుక్కర్లో కూడా వండుకోవచ్చు, అది త్వరగా అయిపోతుంది. కానీ ఇలా విడిగా పాన్లో నిదానంగా వండడం వల్ల మసాలాలు ముక్క లోపల వరకు వెళ్ళి మటన్ ఎంతో జ్యూసీగా, డెలిషియస్గా ఉంటుంది. ముక్కని ఇలా తుంచితే మెత్తగా విరిగిపోవాలి. అప్పుడే మటన్ పర్ఫెక్ట్గా ఉడికినట్టు. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడివేడి అన్నంలోకి ఈ ఆలు మటన్ వేసుకొని తింటే ఆ తృప్తే వేరు. మరి ఈ స్పెషల్ ఆలు మటన్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హోమ్లీ అండ్ మ్యాజికల్ రెసిపీస్ కోసం మై మామ్స్ మ్యాజిక్ పాట్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ మరో టేస్టీ రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు.